ఒక పేదవాడి చావుకి విలువ ఎక్కడో తెలియదు. ఒక బాధ అనిపించింది ఏంటంటే, ఇవాళ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరో పోలీసుల్లో కొంచెం బాధ్యతాయుతంగా ఆలోచించబట్టి దొరికారు. వాస్తవంగా ఒక పేద ఇంటి మహిళ అదృశ్యమైందనీను, ఒక అబ్బాయి అదృశ్యమయ్యాడు, ఒక మగవాడు అదృశ్యమయ్యాడంటే మిస్సింగ్ కేస్ రాసుకొని అక్కడ పడేస్తారు. ఇప్పుడు తాజాగా బయటపడింది ఒక పనమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. రెండవ ఆడపిల్ల మైనర్‌గా ఉన్నప్పుడే ఒక లారీ డ్రైవర్‌తో ప్రేమలో పడింది. ఈ అమ్మాయి మైనరు 16, 15 అప్పటినుంచి అతనితో ప్రేమ అంటోంది. అతను బీహార్ అబ్బాయి. ఆ బీహారోడితో మనం కరెక్ట్ కాదు అంది అమ్మ. ఆ వయసులో సినిమాల మత్తులో ఉండేటటువంటి ఆడపిల్ల ఒప్పుకోలేదు. అమ్మ పని మనిషి, ఆ అమ్మాయి వెళ్లి పోలీస్ కంప్లెయింట్ పెడితే అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఈ అమ్మాయికి మరింత ప్రేమ పెరిగింది. అతను జైలు నుంచి వచ్చాక కన్న తల్లిని 2 చేతులతో పట్టుకుంటే, కట్టేసినట్టు పట్టుకుంటే, అవతలున్న ఆ ప్రియుడొచ్చి ఆమెను చంపేశాడు. ఆ ఇంట్లోనే పాతిపెట్టేసి, ఆ పైన ఎలకలు తవ్వినాయి కాబట్టి అదంతా సెట్ చేస్తున్నామంటూ చక్కగా పైన పెద్ద రాళ్ళు మార్చుకున్నారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాతన ఇప్పుడు ఆ పిల్లకి పిల్ల గూడా పుట్టింది 2 నెలల క్రితం. ఈ 2 ఏళ్ల నుంచి ఈ అమ్మాయి పని మనిషి బిడ్డ ఆ డ్రైవర్‌తో కాపురమే చేస్తోంది అదే ఇంట్లో. ఇప్పుడు అప్పట్లో తన తల్లి స్కూటీ తీసుకొని వెళ్ళిపోయింది, వెనక్కి రాలేదంటే పోలీసులు పట్టించుకోలే, మిస్సింగ్ కేస్ అనుకున్నారు. పెద్ద పని మనిషి గదా! భారం అయ్యి ఉంటది, కుటుంబాన్ని పోషించడం అని వెళ్ళిపోయి ఉంటదిలే అనుకున్నారు. అంతే వదిలేశారు. లేదా ఆ రోజునే సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసుంటే, ఇంట్లో చెక్ చేసి ఉంటే, మిస్సింగ్ కేస్ కదా అని వదిలేయకుండా ఉంటే ఖచ్చితంగా తేలుండేది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అప్పట్లో తన తల్లి స్కూటీ ఎత్తుకుపోయింది అని చెప్పిన తర్వాత ఆ స్కూటీని ఇప్పుడు వేరే వాళ్ళకమ్మితే అక్కడ అనుమానమొచ్చి వీళ్ళేంటి పోలీసులు ఇంటిమేట్ చేశారు. రవాణా శాఖది ఇదిగో సో అండ్ సో బండి గనక ఏమన్నా వస్తే మాకు ఇంటిమేట్ చేయండి అని. వాళ్ళకి ఇప్పుడు అది అమ్మకం జరిగిందన్నటువంటిది తేలి, కొత్తగా వేరే వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ జరిగిందని తేలి, వాళ్ళు అడిగితే బయటపడినటువంటి ఉదంతం. దీన్నెలా చూడాలి? అంటే ఇప్పుడు పోలీసులు బాధ్యతగా ప్రవర్తించాలా అనాలా? లేకపోతే 2 సంవత్సరాల క్రితం ఆ రోజునే గనక చూసుంటే తేలిందనాలా? పేదవాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆలోచన తీరు మారకపోతే కష్టం.